నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ మోంతా తుఫాన్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారని అన్నారు. తుఫాన్ ప్రభావంతో రాబోయే 3 రోజులు 27, 28, 29 తేదీల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ 3 రోజులు దూర ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు. నమస్కారం. మోందా తుఫాన్ రేపు రాబోయేటువంటి 3 రోజులు అంటే 27, 28, 29 ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ ఆంధ్రప్రదేశ్ ఈ తుఫాన్ మీద అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి నష్టం వాటిల్లకుండా పూర్తి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ప్రజలు కూడా వారి వంతు, మన వంతు ప్రయత్నం కూడా మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీ అందరినీ కూడా అభ్యర్థించడానికి ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా హుదూద్ తుఫాన్ వేళ 2014లో విశాఖపట్నాన్ని ఏ విధంగా అయితే కదిలించిందో, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ మోందా తుఫాన్ కూడా హుదూద్ తుఫాన్ లాగే అత్యంత భయంకరమైనటువంటి గాలి తీవ్రతలతో విరుచుకుపడబోతా ఉంది అనేటువంటిది వాతావరణ శాఖ అందరం కూడా అప్రమత్తం చేసింది. మరి దానిలో భాగంగా ఆ రోజు మనం హుదూద్ తుఫాన్ లో చూసాం 185 కిలోమీటర్ల స్పీడ్ లో మరి గాలి తీవ్రతని. మరి అలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి మోందా తుఫాన్ కూడా ఇప్పటికే 110 కిలోమీటర్ల నుంచి 125 కిలోమీటర్ల మధ్యలో గాలులు వీస్తాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బయట ప్రయాణాలు, ఏ ప్రయాణాలు కూడా ఒకవేళ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళైతే దాన్ని తక్షణమే విరమించుకొని ఈ 3 రోజులు తుఫాన్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ లేడీస్, అంటే ఈ 2-3 రోజుల్లో ఎవరైనా ఆ డెలివరీ డేట్స్ అనౌన్స్ చేస్తుంటే వాళ్ళు ఇవాళ కానీ రేపు కానీ ఆసుపత్రిలో జాయిన్ చేయడం మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు ఈ తుఫాన్ గాలిలో అప్పటికప్పుడు తరలించడం అంటే కష్టం. కాబట్టి వాళ్ళు గర్భిణీ స్త్రీలు దయచేసి డెలివరీ డేట్స్ ఈ 3 రోజుల్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళు, ముఖ్యంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో అయితే ఇప్పటికే సిబ్బంది ఆధారం కూడా, గైనిక్ సిబ్బంది ఆధారం కూడా అలర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఈ 3 రోజుల డేట్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా మీరు అనుకున్నటువంటి హాస్పిటల్స్ ఎవరైనా సరే ముందుగా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్, ఆ డయాలసిస్ పేషెంట్లు కూడా ఎవరికైనా డేట్స్ ఈ 3 రోజులు ఉన్నట్లయితే వారు కూడా ముందుగానే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. కీమోథెరపీ పేషెంట్లు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా హాస్పిటల్స్ లో ముందుగా అడ్మిట్ అవ్వడం, అంటే రేపు మధ్యాహ్నం లోపు అడ్మిట్ అయితే మంచిది. ముఖ్యంగా 28, 29 అంటే మంగళవారం, బుధవారం తీవ్రత, అంటే తుఫాను ప్రస్తుతం మచిలీపట్నం, కళింగపట్నం అంటే కాకినాడ సముద్ర తీరంలో ఈ తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు తీవ్ర తుఫానుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కాకినాడ అనగానే మనకు దగ్గరలోనే ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతం కూడా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల రేపు 3 రోజులు కూడా అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. దయచేసి స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు సెలవు ఇచ్చారా, SMS ఇచ్చారా, మనకు తెలియపరిచారా ఆలోచించకండి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ స్కూళ్ళు, కాలేజీలన్నీ కూడా ఈ 3 రోజులు కూడా పూర్తిగా బంద్ ప్రకటించడం జరిగింది, మూసివేయడం జరిగింది. కాబట్టి ఏ పిల్లలు, అంటే స్కూల్ మీకు ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మార్చడం జరుగుతుంది డేట్లు. ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కానివ్వండి, డిప్లొమా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మార్చమని ఇప్పటికే ప్రభుత్వాన్ని తెలియపరచడం. ఆ డేట్లన్నీ కూడా రివిజన్ చేసి మళ్ళీ ఆ డేట్లు, ఎగ్జామ్ డేట్లన్నీ కూడా మార్చడం జరుగుతుంది. కాబట్టి పిల్లలెవరు కూడా దయచేసి మీరెవరు తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు పంపించాల్సిన అవసరం అయితే లేదు ఈ 3 రోజులు కూడా. అలాగే ఈ విధంగా అంగన్వాడీ స్కూల్స్ వాళ్ళు కూడా పిల్లలకు దయచేసి పంపించమాకండి. అంగన్వాడీ పిల్లలకి అలాగే బాలింతలకి ఏదైతే అంగన్వాడీలో వాళ్ళు వస్తే సరుకులు ఇస్తా ఉన్నారు, వాళ్ళెవరు కూడా, బాలింతలు ఎవరు కూడా అంగన్వాడీ స్కూల్కి, అంగన్వాడీ సెంటర్లకు రానవసరం లేదండి. ప్రభుత్వం మేము ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అంగన్వాడీ స్టాఫ్ వాళ్ళే స్వయంగా మీ ఇంటి వద్దకు వచ్చి బాలింతలు ఎవరైతే ఉన్నారో
ఆ సరుకులన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరెవరు కూడా సెంటర్లకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీరు నిశ్చింతగా మీ ఇళ్ళ దగ్గర ఉండండి. అంగన్వాడీ సెంటర్లు కూడా పిల్లలు కూడా పంపించకండి దయచేసి. ఈ 3 రోజులు కూడా రేపు, సోమవారం, మంగళవారం, బుధవారం. సో ఈ విధమైనటువంటి మన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పవర్ ఫెయిల్యూర్ లేకుండా ఇప్పటికే ట్రీస్ అన్ని కూడా ట్రిమ్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎక్కడైనా వైర్లు లూజ్ గా వేలాడుతున్నాయి, లేకపోతే పోల్స్ ఎక్కడైనా పడిపోయే ప్రమాదం ఉంటే ఇప్పటికే సిబ్బంది అంతా కూడా తిరుగుతూ ఉన్నారు, ఆ రిపేర్లు చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది, రేపు ఎక్కడైనా పవర్ ఆపాల్సిన పరిస్థితి ఉంటే మీరు ముందుగానే ఇళ్ల దగ్గర ఈ ఛార్జింగ్ లైట్లు కానివ్వండి, కొవ్వొత్తు